లెగ్ పెయిన్, కాళ్ళలో నొప్పులు లేని వాళ్ళు నాకు తెలిసి లేరు, అందరికీ ఉన్నాయి. సో ఈ వాస్కులర్ కెరియర్ నేను ఆల్మోస్ట్ 12 ఏళ్ళుగా ఈ వాస్కులర్ కెరియర్ ఇండియాలో వచ్చినాక చేస్తున్నాను కదా. చాలా మంది కాళ్ళు నొప్పులు అంటారు. అందరూ అనుకుంటారు వ్యారికోస్ డాక్టర్ కదా, కాళ్ళు నొప్పి అనగానే వ్యారికోస్ అంటారని. ఇన్ఫ్యాక్ట్ అలా అనేది 10% మందికే, 90% మందికి వేరే కారణాలు అన్నీ ఉంటాయి. వాటి గురించి కాసేపు మాట్లాడుకుందామే. సో నెంబర్ 1 ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం అంటే చాలాసార్లు మసిల్ స్ట్రెయిన్. అంటే మనం దినమంతా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఎక్కువ నడిచాం. మొన్న ఎవరో వచ్చి చెప్తున్నారు అరుణాచలంలో 14 కిలోమీటర్లు నడిచామంటారు, తర్వాత 2 రోజులు కాలు కదపలేపానని. అఫ్కోర్స్ ఓవర్ యూజ్, స్ట్రెయిన్, అంటే మీకు అలవాటు లేని పని చేస్తే డెఫినెట్గా కాళ్ళు నొప్పి లేయటం, స్ట్రెయిన్ లాగా అనిపించడం, కాలు బరువు ఎక్కటం, ఇవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏమైనా అలవాటు లేని పని చేశారా, ఏమైనా కొత్త పనులు చేశారా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇది ఫస్ట్ కాజ్ ఆఫ్ లెగ్ పెయిన్ ఏంటంటే అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజ్. రెండో కారణం కాళ్ళ నొప్పులకి ఏంటంటే డిస్క్ బల్జు. అందరూ అనుకుంటారు మరి నడుమేమో ఎక్కడ ఉంది, కాళ్ళు ఏమో ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు వస్తుంది అక్కడ నొప్పి అని. ఎందుకంటే మీ నడుము ఒక పేటికి లాంటిది అనమాట, ఒక పెట్టి లాంటిది. దాని నుంచి రకరకాల నరువులు తొడకెళ్ళేవి, కాళ్ళకి వెళ్ళేవి అన్నీ అక్కడి నుంచి ఉద్భవించి కిందకి వెళ్తాయి. అలా వెళ్ళేటప్పుడు ఏ డిస్కో జారిపోయి నొక్కింది అనుకోండి, ఆ డిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ L5 S1 అంటే వెనక భాగంలోనూ, L3 L4 అంటే ముందు భాగంలోనూ, కాళ్ళలోనూ తొడల్లో నొప్పులు వస్తాయి. కామన్గా మనం మాట్లాడుకునే పదం సియాటికా. సియాటికా అంటే ఏంటంటే ఈ తొడ వెనక భాగం నుంచి ఆల్మోస్ట్ ఈ వేణు దాకా ఒక గీత మాదిరి, ఒక లైన్ వేసినట్టు మరి ఒక రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. అది L5 S1 డిస్క్ బల్జ్లో వస్తుంది. చాలా కామన్గా L5 S1 డిస్క్ జారిపోవడం చూస్తాం. సో కాళ్ళలో నొప్పికి నడుములో డిస్కులు జారిపోవడం చాలా ఫ్రీక్వెంట్ కారణం. చాలాసార్లు పేషెంట్ వస్తారు, నాకు ఇక్కడ నొప్పి అని చెప్తారు. మీరు నడుము ఎంఆర్ఐ చేసుకోండి అంటే అదేం డాక్టర్ గారు నేను కాళ్ళ నొప్పి అంటే మీరు నడుము చూస్తున్నారు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. చాలామందికి కాళ్ళ నొప్పులు నడుములో ఉద్భవిస్తాయి. నెక్స్ట్ కారణం ఏంటంటే పౌష్టికాహారంలో లోపాలు, విటమిన్ డెఫిషియన్సీ. గుర్తుందా మన ఊర్లో ఆ డాక్టర్ గారు, కంపౌండర్ గారు మనకు చిన్నప్పుడు కాళ్ళ నొప్పులు అయ్యా ఒళ్ళు పీకింది అంటే తక్కువ ఒక విటమిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాడు. ఇప్పటికీ చాలా సత్యం ఉందండి దానిలోన. విటమిన్ B12, విటమిన్ D లోపిస్తే కాళ్ళు బాగా నొప్పులు వేస్తాయి. స్పెషల్లీ విటమిన్ D లోపం అనేది ఈ మధ్యన చాలా ఎక్కువ చూస్తున్నాం. విటమిన్ D లోపమా, మన దేశం ఇంత వేడిగా ఉంటుంది, ఇంత సన్ ఉంటుంది, విటమిన్ D లోపం ఎందుకు వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. మీరు చూసారంటే అందరికీ బ్యూటిఫుల్ కార్లు ఉన్నాయి. అందరూ పొద్దున్న ఇక్కడ కారు ఎక్కి చక్కగా నియరెస్ట్ పాయింట్లో దిగి మళ్ళీ ఆ పైన ఆఫీస్కి వెళ్ళటం కానీ, లేకపోతే షాపింగ్లో అయితే దగ్గర వెళ్ళి ఆ వ్యాలెట్కి ఇచ్చి మరీ అక్కడ నిమిషం అంటే జస్ట్ 2-3 మెట్లు ఎక్కి మరీ లోపలికి వెళ్తున్నాం. వీళ్ళందరూ కూడా సన్ ఎక్స్పోజర్ బాగా తగ్గిపోతుంది. ఆ సన్ ఎక్స్పోజర్ తగ్గిపోవడం వల్ల డెఫినెట్గా విటమిన్ D డెఫిషియన్సీ తగ్గుతుంది. సో విటమిన్ D డెఫిషియన్సీ అనేది కాళ్ళ నొప్పులకి చాలా ఫ్రీక్వెంట్ కారణం. సో విటమిన్ B12 కూడా. సో ఒకప్పుడు మనకి ఇచ్చే ఆ ఊర్లో ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళే విటమిన్ కాంప్లెక్స్ అనేసి. దానిలో చాలా నిజం ఉందండి ఇప్పటికి కూడాను. బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్, దానివల్ల కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే మోకాలు అరిగిపోవడం మనం ఇండియాలో ఎక్కువగా చూస్తాం. వెస్ట్రన్ కంట్రీస్ కన్నా ఇండియాలో మోకాలు, హిప్ కన్నా మోకాలు మనకు ఎక్కువ అరుగుద్ది. మేబీ మన నడిచే శైలి బట్టో, మనం కూర్చునే శైలి బట్టో మోకాలు అరిగితే చాలా ఎక్కువ. సో మోకాలు అరుగుతాయంటే మోకాల మీద పెయిన్ ఉండాలి. కానీ అది ఒకటే కాకుండా కొంచెం దానిలో నీరు పట్టి ఆ నీరు కిందకి పైకి వెళ్ళినప్పుడు కొంచెం కింద కూడా జారుతుంది. సో అగైన్ చాలామంది పేషెంట్స్ ఈ పిక్క భాగంలో నొప్పి చూపిస్తుంటారు, అయితే కాలు మడవలేకపోతున్నాను వెనక నొప్పి అంటారు. ఇవన్నీ మోకాలు నొప్పులేనండి. మోకాలు నొప్పి ఇండియాలో చాలా కామన్. ఈ మోకాలు నొప్పి ఉన్నప్పుడు మనకి ఆ పిక్క దగ్గర వరకు కింద వరకు వెళ్తుంది నొప్పి. కొన్నిసార్లు మోకాలు అరిగిపోతే హిప్లో పెయిన్, లేదా హిప్ అరిగిపోతే మోకాల్లో పెయిన్ కూడా చూస్తాం. దాన్ని రిఫర్డ్ పెయిన్ అంటాం. సో డెఫినెట్గా ఆర్థోపెడిక్ పెయిన్ కూడా చాలా చాలా కామన్ అని చెప్పుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వ్యారికోస్ వెయిన్స్. వాస్కులర్ కారణాల వల్ల కూడా కాళ్ళు నొప్పులు వస్తాయి. కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కానీ సరిపోకపోతే కొంత దూరం నడిస్తే నొప్పి వస్తుంది, లేదా కూర్చుంటే నొప్పి వస్తుంది. కొన్నిసార్లు వ్యారికోస్ వెయిన్స్ వస్తే కొంత పని చేస్తే కాళ్ళు నొప్పులేసి క్రాంప్స్ లాగా వస్తాయి. వ్యారికోస్ వెయిన్స్ 30% భారతీయుల్లో ఉంటాయి. సో మీరు కాళ్ళలో నైట్ పడుకున్నప్పుడు కాళ్ళు బాగా క్రాంప్స్ అయ్యి నిద్ర పట్టకపోతే చాలా ఫ్రీక్వెంట్గా అది వ్యారికోస్ వెయిన్స్ వల్లనే అనుకోవాలి మనం. సో వ్యారికోస్ వెయిన్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అది వెరీ 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 కామన్ కాజ్ ఆఫ్ లెగ్ పెయిన్ అనమాట. అదేవిధంగా కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బాగా మూసుకున్నా కూడా వ్యారికోస్ కాళ్ళలో నొప్పులు బాగా వస్తాయి. సో ఈ నొప్పులతో పాటు మీకు సడన్గా ఏదైనా రెడ్నెస్ రావటం కానీ, ఫీవర్ రావటం కానీ, కాళ్ళు బాగా సడన్గా వాచిపోవటం కానీ, ఊపిరి ఆడకపోవటం కానీ, ఇట్లాంటివి ఏమున్నా కూడా ఈ కాళ్ళ నొప్పి వేరు అది వేరు అనుకోకుండా అర్జెంటుగా మీ డాక్టర్ని కలిసి డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. సో డోంట్ మిస్ లెగ్స్. మన ఫారిన్ కంట్రీస్లో అంటాం లెగ్స్ ఆర్ లైఫ్. చాలాసార్లు మీ లైఫ్ తర్వాత మీ కాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ అవయవం. సో అందులో నొప్పి వచ్చిందంటే అది కాస్త కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంది, నాకు సమస్య ఉంది అయ్యా సాల్వ్ చేయమని. సో దాన్ని సరైన డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.